ఐపీఎల్ చరిత్రలో 5 సార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు పతనం మొదలైందా అంటే అవునని సమాధానం వినిపిస్తుంది. రోహిత్ శర్మ నాయకత్వంలో ఈ జట్టు 5 ట్రోఫీలతో తిరుగులేని సామ్రాజ్యంగా ఎదిగింది. కానీ గతంలో జరిగిన ఒకే ఒక్క ఐపీఎల్ ట్రేడ్ ముంబై జట్టు ప్రస్తుతం పతనం దిశగా కొనసాగుతుంది. ఐపీఎల్ 2024 ముందు గుజరాత్ టైటాన్స్ నుండి హార్దిక్ పాండ్యాను తిరిగి ట్రేడ్ చేయాలని ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో 10 ఏళ్లుగా తన అసాధారణమైన కెప్టెన్సీతో జట్టును పలుమార్లు విజేతగా నిలిపిన రోహిత్ శర్మ నాయకత్వ బాధ్యత నుంచి తొలగించింది. అప్పటి నుండి జరిగిన అన్ని పరిణామాలకు ఆ ట్రేడ్ బీజం వేసింది. రోహిత్ శర్మ కేవలం ముంబై ఇండియన్స్ కు ఆటగాడు మాత్రమే కాదు, కెప్టెన్ గా 5 సార్లు టైటిల్ అందించి ముంబై ఇండియన్స్ ను తిరుగులేని సామ్రాజ్యంగా నిలబెట్టాడు. ఐపీఎల్ చరిత్రలోని అత్యధిక ట్రోఫీలు గెలిచిన ఫ్రాంచైజీగా ముంబై ఇండియన్స్ ను నిలబెట్టాడు. అంతటి ప్రతిభ ఉన్న వ్యక్తిని కాదని హార్దిక్ పాండ్యాను జట్టులోకి ట్రేడ్ చేసుకుంటూనే రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించింది. కానీ ముంబై మేనేజ్మెంట్ అనుకున్నది ఒకటి, జరుగుతుంది ఒకటి. ప్రతి సీజన్ లో వరుస పరాజయాలతో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా అటు బ్యాట్ తో కానీ బంతితో కానీ రాణించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. గతంలో మ్యాచ్ ఫలితాన్నే మార్చే ప్రదర్శన చేసిన పాండ్యా ఇప్పుడు ఫామ్ ను కోల్పోయాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్ లో 6 మ్యాచ్ల్లో కేవలం 97 పరుగులు మాత్రమే చేసి దారుణమైన సగటును నమోదు చేశాడు. ఇక ముంబై జట్టు ఈ 2026 సీజన్ లో ఇప్పటి వరకు 7 మ్యాచ్ల్లో కేవలం 2 విజయాలు మాత్రమే నమోదు చేసింది. ఏకంగా 5 మ్యాచ్ల్లో చిత్తుగా ఓడిపోయింది. మొన్న చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 103 పరుగుల తేడాతో దారుణంగా ఓడిపోయింది. ఒకవేళ మరో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓడిపోతే తదుపరి స్టేజ్ వెళ్లడం కష్టమే. ఇలాంటి నేపథ్యంలో హార్దిక్ పాండ్యాకు అంబానీ కుటుంబం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా నీతా అంబానీ మాత్రం చాలా సీరియస్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. స్టేడియంలో మహికా శర్మ హార్దిక్ పాండ్యా రొమాన్స్ గురించి మాట్లాడుతూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారంట నీతా అంబానీ. ఈ సందర్భంగా ఆకాష్ అంబానీ కూడా ఉన్నట్లు సమాచారం. ఇదే సందర్భంగా బంగారం లాంటి రోహిత్ శర్మను కాదని నీకు కెప్టెన్స్ అప్పగిస్తే ఇలానే చేసేదంటూ, అంతేకాదు జట్టును ప్లే ఆఫ్ చేర్చకపోతే కెప్టెన్ గా ఇదే నీకు ఆఖరి సీజన్ అంటూ హెచ్చరించారట.